హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అలాగే చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ట్రై చేయండి. బయట కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ కుక్కర్లో ఒక 4 వరకు ఆలుగడ్డలు, ఇలా మీడియం సైజు ఆలుగడ్డలు లైట్గా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. తర్వాత దాని పక్కన ఉంచేసేయండి. ఉడికించాక తర్వాత ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు దొడ్డటుకులు, అలాగే 2 ఎండుమిర్చి, తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, తర్వాత 1 టీ స్పూన్ వరకు వాము, తర్వాత 1 టీ స్పూన్ వరకు మిరియాలు. నేను క్వాంటిటీ అనేది కాస్త తక్కువ వేసాను, ఎందుకంటే మా పిల్లల కోసం చేశాను కాబట్టి. మీరు పెద్దవాళ్ళు తినాలనుకుంటే కాస్త పెంచుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని దీన్ని మంచి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన ఉంచేసేయండి. తర్వాత కుక్కర్లో ఆల్రెడీ మనం ఆలుగడ్డ ఉడికించాం కదా, అది పొట్టు తీసేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా స్మాష్ చేసుకోండి. మనకు వాటర్ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే ఇదే ఆలుగడ్డతోనే మనకి రెసిపీ చేయాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది దాంట్లో వేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా కొత్తిమీరాకు. మీరు పచ్చిమిర్చి వేయాలనుకుంటే చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే వేయలేదు పిల్లల కోసమనే. పిల్లలు తింటే మధ్యలో మిర్చి వస్తే వాళ్ళకి కారం వస్తుంది కాబట్టి నేను స్కిప్ చేసేసాను. తర్వాత మనకు ఈ ఆలులోని తడిదనంతోనే మనకి పిండి అనేది ముద్దలాగా, మనకు చపాతి ముద్దలాగా అవుతుంది. మీకు కాస్త మెత్తగా అనిపిస్తే పిండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు, టెన్షన్ పడిన అవసరం లేదండి. తర్వాత ఇది కలుపుకున్న పిండి ముద్దలో కాస్త పోర్షన్ తీసుకొని వీడియోలో చూపించినట్టు చపాతి ఎలా రోల్ చేసుకుంటారో ఆ వీడియోలో లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని రోల్ చేసుకొని వీడియోలో చూపించినట్టు మనకు ఒక బాక్స్ షేప్లో కట్ చేసుకొని దీన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంత పొడవు అవసరం లేదు అనిపించినా కూడా కాస్త చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఎలాంటి షేప్ అయినా పర్వాలేదు. తర్వాత లైట్గా ఆయిల్ మాత్రం వేడెక్కాకనే ఇది వేయాలండి. లైట్గా వేడి ఉన్నప్పుడు వేస్తే మాత్రం విరిగిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బాగా వేడి కావాలి, వేడి అయినాకనే వేసి తర్వాత వెంటనే టర్న్ చేయొద్దు. ఒక 5 నిమిషాల తర్వాత టర్న్ చేయాలి నెమ్మదిగా. ఈ రెసిపీ మాత్రం కాస్త నెమ్మదిగా ట్రై చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మెల్లమెల్ల కదిలించుకుంటూ రివర్స్ చేసుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కాలి, తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రెసిపీ అనేది వేయించుకోవాలి. వీడియోలో చూపించినట్టు నెమ్మదిగా కలుపుకుంటూ అన్ని వైపులా కాల్చుకోవాలి. అంతే అండి, ఈ రెసిపీ చాలా సింపుల్ అయిపోయింది. మనకు చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ అయ్యాక తీసేయాలి, అంతే. బాగుంటుంది. దీన్ని మీరు టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకేం ట్రై చేస్తారా? ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.